తమిళ సూపర్ స్టార్ విజయ్ ఇటీవల రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో లీక్ అవ్వడం, అవి బాగా వైరల్ అయ్యి విజయ్ పై ట్రోల్స్ రావడం వైరల్ గా మారాయి. అయితే తమిళనాడు సున్నత్ జమాత్ విజయ్ పై పోలీస్ స్టేషన్లో కేసు వేశారు. పవిత్రమైన రంజాన్ మాసంలో విజయ్ ఇతర మతాలకు చెందిన రౌడీలకు, గూండాలకు, అవినీతి పరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశాడని, ఇది మా పవిత్రమైన ఇఫ్తార్ విందుని అవమానించడమే అని తక్షణమే దీనిపై విచారణ చేపట్టి విజయ్ పై చర్యలు తీసుకోవాలంటూ కేసు వేశారు. రంజాన్ మాసంలో మంచి ఆలోచనలు ప్రమోట్ చేయాల్సింది పోయి విజయ్ అసాంఘిక శక్తులను ప్రోత్సహించి మతాన్ని అగౌరవపరుస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు విజయ్ ఈ కేసులో అరెస్ట్ అవబోతున్నాడా? ప్రభుత్వానికి ఎదురు వెళ్తున్నాడు కాబట్టి తమిళనాడు ప్రభుత్వం అతనిపై కక్షపూరిత చర్యలు తీసుకోనుందా వంటి అనుమానాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గతంలో విజయ్ కేవలం రాజకీయాల్లోకి రాబోతున్నాను అని మీడియాకు ఒక సమాచారం ఇచ్చిన వెంటనే ఆయన నటించిన కొత్త సినిమాలకు టికెట్ రేట్స్ హైక్స్ ఇవ్వడానికి నిరాకరించింది తమిళనాడు ప్రభుత్వం. దీంతో ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇబ్బంది పెట్టే ఆలోచనలు ఏమైనా ప్రభుత్వానికి ఉన్నాయా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఇకపోతే విజయ్ ప్రస్తుతం జననాయగన్ అనే చిత్రం చేస్తున్నాడు. తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన భగవంత్ కేసరికి ఇది రీమేక్. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ప్రేమలు ఫేమ్ మమిత బైజు విజయ్ కి కూతురు పాత్రలో నటించనుంది. అదేవిధంగా బాబీ డియాల్ ఇందులో విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14, 2026 సంవత్సరంగా ప్రేమలు ఫేమ్ మమిత బైజు విజయ్ కి కూతురు పాత్రలో నటించనుంది. అదేవిధంగా బాబీ డియాల్ ఇందులో విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14, 2026 సంవత్సరంలో విడుదల కానుంది. ఈ సినిమానే విజయ్ చివరి చిత్రం. ఆ తర్వాత ఆయన వచ్చే ఏడాదిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. ఎన్నికల్లో గెలిచి ముఖ్యమైన పదవి చేపడితే ఆయన సినిమాలు ఇక భవిష్యత్తులో కొనసాగించకపోవచ్చు. ఒకవేళ ఓడిపోతే మాత్రం పవన్ కళ్యాణ్ లాగానే మళ్ళీ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టొచ్చు. చూడాలి మరి ఏం జరగబోతుందో, ఏం జరుగుతుంది అనేది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.